హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ఎస్పీ యూట్యూబ్ ఛానల్. యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్కి సంబంధించినటువంటి పీడిఎఫ్కి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా కావాలనుకున్నట్లయితే అవి మీకు డిస్క్రిప్షన్లో దొరుకుతాయి, అలాగే టెలిగ్రామ్లో కూడా దొరుకుతాయి అనమాట. ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళైతే ట్రై చేయండి. ఇక్కడ ఆ క్వశ్చన్స్ అయితే చూద్దాం, ప్రాక్టీస్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్: పశువులలో గిట్టలు కొమ్ములు ఏర్పడటానికి సహాయం చేసే విటమిన్ ఏది? విటమిన్ డి, విటమిన్ సి, విటమిన్ ఏ మరియు విటమిన్ బి. దీంట్లో విటమిన్ ఏ అనేటువంటిది అయితే ఉపయోగపడుతుంది అనమాట, కొమ్ములు గిట్టలు అనేటువంటివి ఏర్పడటానికి. నెక్స్ట్ క్వశ్చన్: ఆలోచన శక్తి, స్పర్శ జ్ఞానం ఏ భాగానికి చెందినది? మస్తిష్కం, సెరిబెల్లం, వెన్నుపాము, వెన్నుముక. వీటిల్లో ఆలోచన శక్తి, స్పర్శ జ్ఞానం అనేటువంటివి మస్తిష్కానికి చెందినటువంటివి. శరీర నిర్మాణంలోనూ, శరీర ధర్మంలోనూ, శరీర అంతర్నిర్మాణంలోనూ నిశ్చలతగా ఉండడాన్ని ఎలా పిలుస్తారు, లేదంటే ఎలా అంటారు? ఏ విధంగా పిలుస్తారు దాన్ని? వైద్యం, చికిత్స, మందులు వేయుట, ఆరోగ్యం. దీన్ని ఆరోగ్యం అని పిలుస్తూ ఉంటాం అన్నమాట. ఆరోగ్యవంతమైనటువంటి పశు బాహ్య లక్షణాలు: శరీర నిర్మాణం పుష్టిగా ఉంటుంది, వెంట్రుకలు వదులుగా ఆరోగ్యంగా ఉంటాయి, ముట్టి తేమతో ఉంటుంది. సో ఇవన్నీ కూడాను ఆరోగ్యవంతమైనటువంటి పశుబాహ్య లక్షణాల యొక్క విధానాలుగా మనం చెప్పొచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసరికి ఆప్షన్ 4 పైవన్నీ సరైనటువంటివే. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్: నెలలు నిండక ముందే పశువులు ఈనడం ఏ విటమిన్ లోపం వలన కనిపిస్తుంది మనకి ఎక్కువగా? విటమిన్ బి, విటమిన్ కే, విటమిన్ ఏ, విటమిన్ B2. విటమిన్ B2 డెఫిషియన్సీ వలన కొన్ని పశువులు అనేటువంటివి నెలలు నిండక ముందే ఈనుతూ ఉంటాయి. అంతర శరీర వ్యవస్థల పనితీరుని నియంత్రించేది అటానమిక్ నాడీ వ్యవస్థ, వెన్నుపాము, సెరిబెల్లం మరియు థైమస్. వీటిల్లో అంతర శరీర వ్యవస్థల పనితీరును నియంత్రించేది కనుక మనం చూస్తే అటానమిక్ నాడీ వ్యవస్థ. తర్వాత పశు శరీర నిర్మాణం మరియు శరీర ధర్మశాస్త్రం మరియు మానసిక స్థితిలో మార్పులు సంభవిస్తే దానిని ఏమంటారు? ఆరోగ్యం, పరిశుభ్రత, వ్యాకులత, అనారోగ్యం. అనారోగ్యం అని పిలుస్తాం. పాల ఉత్పత్తి తగ్గిపోతుంది. సో ఈ విధమైనటువంటి లక్షణం దేనికి సంబంధించింది? పాల ఉత్పత్తి తగ్గిపోయేటువంటిది. ఆరోగ్యం, వ్యాకులత, అనారోగ్యం, చికిత్స. ఇది కూడా అనారోగ్యానికి సంబంధించినటువంటి ఒక లక్షణంగా చెప్పచ్చు. శ్వాసక్రియ రేటు తగ్గుట, ఉష్ణోగ్రతలో మార్పు మరియు అంతర లక్షణాలు క్షోభకు గురి కావడాన్ని ఏమంటారు? ఆరోగ్యంగా ఉండటం, అనారోగ్యంగా ఉండటం, చికిత్స జరగడం మరియు వ్యాధి సోకినది. వీటిల్లో శ్వాసక్రియ రేటు తగ్గడం, ఉష్ణోగ్రతలో మార్పు రావడం మరియు అంతర్ లక్షణాలు ఏవైతే ఉంటాయో ఇవి క్షోభకు గురి కావడాన్ని అనారోగ్యంగా ఉండడంగా మనం పరిగణిస్తూ ఉంటాం. శరీర ధర్మాలు మరియు మానసిక స్థితులను కోల్పోవును మరియు ఆహారంపై వ్యామోహం లేకపోవటను ఏమంటారు? జబ్బు లేదా వ్యాధి అని చెప్పడం జరుగుతుంది. క్రింది వానిలో వ్యాధి నివారణ చర్య కానిది? వ్యాధి వచ్చు మార్గాన్ని అరికట్టుట, వ్యాధులు రాకుండా నివారణ టీకాలు ఇప్పించుట, వ్యాధి గల భాగమును శుభ్రపరచుట, వ్యాధికి చికిత్స చేయకపోవుట. వీటిల్లో వ్యాధికి చికిత్స చేయకపోవుట అనేటువంటిది వ్యాధి నివారణ చర్య కానటువంటిది. నెక్స్ట్ 12: ఈ క్రింది వానిలో విటమిన్ ఈ లోపం వలన వచ్చే వ్యాధి ఏది? సో పోలియో, ఎన్సెఫలోమలేసియా, మెదడువాపు మరియు శ్వాసకోశ సమస్యలు. పోలియో, ఎన్సెఫలోమలేసియా అనేటువంటిది. నార్మల్ పోలియో వచ్చేసరికి మనకు వైరస్ నుంచి వస్తుందన్నమాట. నెక్స్ట్ 13: ట్రాన్స్మిసిబుల్ గస్ట్రో ఎంటరైటిస్ అనే వ్యాధి ఏ వైరస్ వలన సంభవిస్తుంది? TMV365, T2 ఫేజ్ కరోనా వైరస్, T3 ఫేజ్. ఇది వచ్చేసరికి కరోనా వైరస్ నుంచి అయితే సంభవించడం జరుగుతుంది.
పశువులలో ఎంజూటిక్లోటాక్సిమా అనే వ్యాధి వలన ఏ అవయవం దెబ్బతింటుంది? పశువులలో ఎంజూటిక్లోటాక్సిమా అనే వ్యాధి వలన ఏ అవయవం దెబ్బతింటుంది? గుండె, నాడీ కణం, ఊపిరితిత్తులు మరియు మెదడు. వీటిల్లో ఎక్కువగా నాడీ కణాలు అనేటువంటివి దెబ్బతినడం జరుగుతుంది. గ్లాండర్స్ వ్యాధి క్రింది ఏ జంతువులలో సంభవిస్తుంది? కుక్కలు, గేదెలు, ఆవులు మరియు గుర్రాలు. వీటిల్లో గ్లాండర్స్ అనేటువంటి వ్యాధి గుర్రాలలో సంభవిస్తుంది. పశువులలో క్యాండిడియా వ్యాధి గల కారకం ఏది? వైరస్లు, బ్యాక్టీరియాలు, పరాన్నజీవులు, శిలీంధ్రాలు. సో వీటిల్లో క్యాండిడియా వ్యాధి గల కారణం కనుక మనం చూస్తే శిలీంధ్రాలు. వ్యాధిని సంక్రమింప చేసేది ప్యాథోజన్, ప్యాథోమిన్, ప్యాంథోకిన్ మరియు ప్యాథోరిన్. వీటిల్లో ప్యాథోజన్ అనేటువంటిది వ్యాధిని సంక్రమింప చేసేటువంటిది. వ్యాధిని నిరోధించినది యాంటీబాడీ, యాంటీజెన్, యాంటీసీరం, యాంటీరైవం. లో యాంటీబాడీ అనేటువంటిది వ్యాధిని నిరోధించేటువంటిది. జనరల్ ఎగ్జామినేషన్లో కానీ అంశం ఏది? జనరల్ ఎగ్జామినేషన్లో కానటువంటి అంశం పశుజాతి, వయస్సు, లింగం, సంభోగం. వీటిల్లో సంభోగం అనేటువంటిది జనరల్ ఎగ్జామినేషన్లో కానటువంటి అంశం అన్నమాట. 20 వృద్ధాప్యంలో వచ్చే వ్యాధులు కానిది గుర్తించండి. దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధులు, టీబీ, ఆస్ట్రిమలేషియా, పారాప్లేజియా. వీటిలో పారాప్లేజియా అనేటువంటిది వృద్ధాప్యంలో వచ్చే వ్యాధుల్లో కానటువంటిది. మిల్క్ ఫీవర్ అనే వ్యాధి ఏ ఖనిజ లవణం లోపం వలన వస్తుంది? కాల్షియం లోపం వలన ఈ మిల్క్ ఫీవర్ అనేటువంటి వ్యాధి వస్తుందన్నమాట. పశువుల శరీరంలో కొవ్వు అధికంగా పేరుకుపోవడాన్ని ఏమంటారు? డయేరియా, క్షయ, ఊబకాయం, కలరా. దీంట్లో ఊబకాయం అని పిలుస్తాం. ప్రెగ్నెన్సీ టాక్సినియా దేనికి సంబంధించినటువంటి వ్యాధి? సివియర్ డిప్రెషన్, మైల్డ్ డిప్రెషన్, వైరస్ మరియు బ్యాక్టీరియా. సో ఈ ప్రెగ్నెన్సీ టాక్సినియా అనేటువంటిది మైల్డ్ డిప్రెషన్కి సంబంధించినటువంటి ఒక వ్యాధి. ఏ విటమిన్ లోపం వలన పశువులలో ప్రధానంగా మాయ వేయకపోవడం జరుగుతుంది? విటమిన్ B12, విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ కే. వీటిల్లో విటమిన్ ఏ లోపం వలన పశువులలో ప్రధానంగా మాయ వేయకపోవడం ఎక్కువగా జరుగుతూ ఉంటుందన్నమాట. పశువుల యొక్క నోటిలో శ్లేష్మ పొర క్షీణించి స్రావం కావడాన్ని ఏమంటారు? పశువుల యొక్క నోటిలో శ్లేష్మ పొర క్షీణించి స్రావం కారడాన్ని స్టొమటైటిస్ అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ 26 దంతాల యొక్క పై ప్రాంతము శోధనకు గురి అయితే ఆ వ్యాధిని ఏమంటారు? బడోనైటిస్ అంటారు. తర్వాత నాలుకకు వచ్చే శోధనను ఏమంటారు? లాంపాస్, సోరోసిస్, స్టొమటైటిస్, గ్లాసైటిస్. వీటిలో నాలుకకు వచ్చేటువంటి వ్యాధిని గ్లాసైటిస్ అని పిలుస్తాం. ఆహారనాళం మూసుకుపోవడం, నెమరు వేయకపోవడాన్ని ఏమంటారు? ఈ రకంగా వచ్చే వ్యాధి వలన ఆహారం దిగటం అనేటువంటిది ఎక్కువగా కష్టమైపోతుంది అన్నమాట. దీనిని చోక్ అని పిలుస్తాం. మాంసకృతులు అధికంగా ఉన్న పదార్థాలను పశువులకు మేపడం వలన అజీర్తి సమస్య వస్తుంది. అయితే అది ఏ రకానికి చెందినటువంటిది? క్షార అజీర్తి అని పిలుస్తాం దీన్ని మనం. శరీరంలో ఏదైనా ఒక నరం పనిచేయకపోవడాన్ని ఏమంటారు? మోనోప్లాజియా అని పిలుస్తాం. శరీరంలో ఏదైనా ఒక నరం పనిచేయకపోవడాన్ని.